వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా నేను యుద్ధరంగంలో ఆ వజ్రకేయుడి సైన్యం యొక్క శక్తిని తెలుసుకోవాలని గుర్రం దిగి హుటాహుటిన గాయాల పాలైన ఒక భటుని దగ్గరకు వెళ్ళాను. నా రాకను గమనించిన ఆ వీర సైనికుడు ఆ ఆఖరి క్షణంలో కూడా నన్ను చూసి ఏదో చెప్పాలని తొత్తరపాటుకు గురి అవ్వడం గమనించాను దేవి. వెంటనే ఆ వజ్రకేయుని సైన్యాన్ని మీరు ఓడించలేకపోవడానికి కారణమేమిటో తెలుసుకోగలిగారా? లేక మన సైన్యం బల పరాక్రమాలే అడుగంటిపోయాయా అని గంభీరంగా అడిగాను. ఆ సైనికుడు ఆయాసపడుతూ, లేదు మహారాజా, ఆ వజ్రకేయుని సైనికులు క్రూరులైతే మన సైనికులందరూ వీరులే. సైన్యాన్ని నడిపించేవాడే సరైన నడవడిక కానివాడైతే ఇక ఆ సైన్యానికి దిక్సూచి ఎవరిస్తారు అని అతను అనగానే అర్థం కాలేదు. గొర్రెల మందను అదుపులో పెట్టమని ఒక గుంటనక్కకు బాధ్యతలు అప్పగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు కూడా అదే జరిగింది మహారాజా. మీరు ఎవరికైతే ఈ రాజ్యభారాన్ని అప్పచెప్పారో ఆ చంద్రగుప్తుడే ఇప్పుడు మన రాజ్యం పరాజయానికి కారణమయ్యాడు. వాడి గుంటనక్క బుద్ధి ఎక్కడ కూడా వదలలేదన్నమాట. వదలలేదు మహారాజా. వజ్రకేయుడి లాంటి తోడేలుతో కలిసిన ఆ గుంటనక్క మన సైన్యం ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తుంది. ఆ గుంటనక్కకి తెలియని విషయం ఏమిటంటే మా మహారాజు ఒక సింహమని అని చెబుతుండగా ఆ సైనికుడి కళ్ళలో చనిపోతున్నామన్న బాధ కాస్తైనా కనిపించలేదు నాకు. వాడికి నాపై ఉన్న నమ్మకం గర్వంలా మారి కళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నాలో ఆగ్రహావేశాలను అదుపు చేయలేక ఉగ్రంగా పైకి లేచి, ఎక్కడున్నాడా నీచుడు? ఆ వజ్రకేయుడి కను సన్నల్లోనే ఉన్నాడు మహారాజా. మరి చంద్రగుప్తుడు ఇంత దారుణానికి పూనుకున్నాడని ఈ మహారాజుకు తెలియజేయాలని ఎవరికి అనిపించలేదా? క్షమించండి, తెలియజేయాల్సిన వాళ్ళకి అనిపించలేదు మహారాజా. వారందరూ ఇప్పుడు ఆ చంద్రగుప్తుని పక్షాన చేరిపోయి రాజద్రోహులుగా మారిపోయారు. మీకు తెలియజేయాలనుకున్న మాలాంటి సాధారణ సైనికులకు తెలియజేసే అవకాశం లేకుండా చేశారు ఆ దుర్మార్గులు. కడుపు నుంచి రక్తం ధారలా కారుతున్నప్పటికీ ఆ సైనికుడు యుద్ధ విషయాలన్నీ నాకు తెలియజేయడంతో, క్షణమాగు వీరా, తొందరపడకు. నీ ఊపిరి అనంతలోకాలకు చేరుకోకముందే గొంతులో కొన ప్రాణం ఉండగానే ఆ నీచుడి చావు కబురు నీ చెవిన పడేస్తాను అని వేగంగా ముందడుగు వేశాను. ఆగండి మహారాజా, ఆవేశపడకండి. ఇప్పుడు ఆ తోడేళ్లన్నీ గుంపుగా ఉన్నాయి కాబట్టి మీపై దాడి చేస్తాయి అని కంగారు పడుతూ చెప్పాడు. నేను సింహాన్నని ఒప్పుకున్న నువ్వే భయపడుతున్నావా? లేదు మహారాజా, మీరు మీ వేషధారణలో వెళ్ళడం అస్సలు మంచిది కాదు. మీరు వాళ్ళలా మోసంతో గెలవకపోయినా మీ తెలివితో మాత్రం గెలిచి తీరాలి. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను. ఒక ఉపాయాన్ని తెలియజేయడానికి మంత్రి అర్హత అవసరం లేదనిపించింది. మంచి మనసున్న ప్రతి వ్యక్తి ఎదుటివారి మంచిని కోరుతూ ఇచ్చే ఉపాయం ఏదైనా మంచిదే అనిపించింది. వెంటనే నా వస్త్రాలను వేగంగా తీసి అవతలకు విసిరేసి పక్కనున్న ఇంకొక సైనికుడి వస్త్రాలు ధరించాను. నాకు విషయాలు చేరవేసిన ఆ సైనికుడి రక్తాన్ని నా ముఖమంతా పులుముకున్నాను. ఆ సైనికుడి శిరస్సు పైన ఉన్న కిరీటాన్ని తీసి నా కిరీటాన్ని ఆ సైనికుడి శిరస్సుపై ఉంచాను. మహారాజా, ఏం చేస్తున్నారు? ఇది మహారాజు మాత్రమే ధరించవలసిన కిరీటం, నా శిరస్సుపై ఉంచుతున్నారేంటి అని బెదిరిపోయాడు. ఆ సైనికుడి కిరీటాన్ని నా శిరస్సుపై ధరించి, మహారాజు అన్న హోదా అంతస్తులను బట్టి రాదు. అలా అనుకుంటే అది పొరపాటే వీరా. ఆ హోదా ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని, వీరత్వాన్ని సూచిస్తుంది. రాజ్యం కోసం కట్టుబడి సంతోషంగా ప్రాణం విడుస్తున్న ప్రతి ఒక్క సైనికుడు మహారాజే. ఇందులో ఏ సందేహం లేదు సైనిక. మీలాంటి సైనికులకు ఈ మహారాజు ఎప్పుడూ దాసుడే అని తల వంచి నమస్కరించి పైకి లేచాను. ఒక మహారాజు కిరీటం అతని శిరస్సుపై ఉండేసరికి ఆ క్షణం అతని కళ్ళలో కనిపించిన భావోద్వేగం నా మనసుని కలవరపరిచింది. కష్టమైన కాసేపు వేచి ఉండు సైనిక. నువ్వు ఈ స్థితికి కారణమైన వాళ్ళ చావు కబురు విని సంతోషంగా స్వర్గాన్ని అధిరోహిద్దువు గాని అని మేఘనాథుణ్ణి తీసుకుని కాలు దువ్వడానికి సిద్ధమయ్యాను.
కానీ మేఘనాథుని గమనించిన వారు నన్ను గుర్తుపడతారని తెలిసి మేఘనాథుని విడిచిపెట్టాను. ఇంతలో నా వైపుకు వేగంగా దూసుకు వస్తున్న వేరొక అశ్వం కనిపిస్తుంది. బహుశా ఆ కాళికామాతే ఆ అశ్వాన్ని నా విజయం కోసం పంపిస్తున్నారనుకుని వేగంగా పరిగెడుతూ వెళ్ళి ఆ అశ్వాన్ని అధిరోహించి ఇక వెనుదిరిగి చూడకుండా యుద్ధరంగంలోకి వేగంగా వెళ్ళాను. మహారాజు భైరవ అక్కడికి విచ్చేశారని నాకు, ఆ సైనికుడికి తప్ప ఇంకొకరికి తెలియదు. నన్ను సాధారణ ఒక సైనికుడిలానే భావించి నాపై శ్రద్ధ పెట్టలేదు ఎవరు. నిజానికి నేను యుద్ధరంగానికి వస్తున్నానన్న సమాచారం కూడా ఇవ్వకపోవడం ఆ క్షణం చాలా మంచి నిర్ణయం అనిపించింది. కొద్దిపాటిగా అక్కడక్కడ ఉన్న మన మిగిలిన సైన్యాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టేయాలని ఆ వజ్రకేయుడి సైన్యం ఎంతో కృషి చేస్తూ ముందడుగు వేయడం గమనించాను. ఇటువంటి బలహీన క్షణంలో ఈ సైన్యంతో పోటీపడి కాలం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి ఈ యుద్ధాన్ని తొందరగా ముగించేయాలనుకున్నాను. దానికోసం మనసులో నాకు ఇష్టదైవమైన ఆ కాళికామాతను మనసారా కొలుచుకుని వజ్రకేయుడి కోసం గుంపులు గుంపులుగా ఆ సైన్యాన్ని దాటుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళే సమయంలో ఒకచోట నాకు ఆ గుంటనక్క చంద్రగుప్తుడు, మన సైన్యంలో అతి బలవంతుడని పేరు తెచ్చుకున్న ఇంద్రసేనుడితో హోరాహోరీగా పోరాడుతున్నాడు. నిజానికి ఇంద్రసేనుడితో పోటీ పడడం చంద్రగుప్తుడికి అంత సులువైన పనేమీ కాదని నాకు తెలుసు. ఎందుకంటే ఇంద్రసేనుడు సాధారణ యోధుడేమీ కాదు కదా దేవి. బహుశా అతని వల్లే ఇంకా ఈ యుద్ధం కొనసాగుతుందేమోనన్న అనుమానం ఆ క్షణం నా మనసులో మెదిలింది. ఈ సమయంలోనే ఆ చంద్రగుప్తుడి కన్ను కప్పి వజ్రకేయుని సమీపించాను. మన సైనికుడు చెప్పినట్టు వాడి సైన్యం అంతులేనిదిగా కనిపిస్తున్నప్పటికీ ఆ కొద్దిపాటి మన వీరులను ఎదుర్కోవడం వారికి చాలా కష్టంగానే ఉంది. అది చూసి ఎంతో గర్వపడ్డాను. ఇక నా సైనికుల ఒక్కరి ప్రాణం కూడా బలి కాకూడదనుకున్నాను. ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా పోగడిన సైనికులతో హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. కానీ వజ్రకేయుడు మాత్రం యుద్ధాన్ని సల్పక జరుగుతున్న మారణకాండను సంతోషంతో వీక్షిస్తున్నాడు. నా గురి మొత్తం వాడి మీదే పెట్టాను. వాడితో తలపడే ధీరుడు ఇప్పటి వరకు లేక వాడు అంత ధైర్యంగా ఉన్నాడనిపించింది. వాడిలో ఆ ధైర్యాన్ని తక్షణమే తుడిచెయ్యాలనుకున్నాను. వేగంగా ఆ వజ్రకేయుడి ముందుకెళ్ళాను. ఆ సైన్యం గుంపులో వజ్రకేయుడు నన్ను గమనించలేదు సరికదా. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఒక సాధారణ సైనికుడిలాగే పరిగణించారు. అదే అదునుగా ఆ వజ్రకేయుడి రథం గుర్రాలకు కట్టిన తాడుని నా ఖడ్గంతో తెంపి గబుక్కున ఆ తాడుని రథం పైన ఉన్న వజ్రకేయుడి మెడకు వేసి వేగంగా కిందకు లాగేశాను. వాళ్ళ మహారాజు కింద పడిన ఆ క్షణం చుట్టూ ఉన్న అందరి కన్ను నా మీద పడింది. ఒక్కసారిగా అందరిలో భయం చోటు చేసుకుని నన్ను చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పైకి లేచి మెడకు మెలివేసి ఉన్న ఆ తాడుని విడిపించుకుంటున్న వజ్రకేయుని దగ్గరకు శరవేగంతో వెళ్ళి రెప్పపాటులో వాడి తల నరికివేశాను. ఇక ఒక దినములోనో 2 దినములలోనో యుద్ధం ముగిసి వజ్రకేయుడు చంద్రపురిని స్వాధీనపరుచుకుంటున్నాడన్న సమయంలో జరిగిన ఈ హఠాత్ పరిణామానికి అందరూ నిర్ఘాంతపోయారు. ఉన్న చోటే నిలిచిపోయి నా వైపు నేలపై పడి రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ఆ వజ్రకేయుని మొండెం వైపు బిత్తరపోయి చూస్తున్నారు. వజ్రకేయుని ఒక సాధారణ సైనికుడు చంపాడన్న దిగ్భ్రాంతి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. నేనెవరన్నది అందరికీ సందేహంగానే ఉంది. అందరూ ఒక్కసారిగా భయకంపితులై మహారాజు మరణించారు, మహారాజు వజ్రకేయుడు మరణించారు అని పెద్దగా గగ్గోలు పెడుతున్నారు. అప్పుడే నేను నా ముఖానికి ఉన్న ఆ రక్తాన్ని తుడిచివేసి నేలపై పడి ఉన్న ఆ వజ్రకేయుడి శిరస్సుని నా చేతిలోకి తీసుకున్నాను. ఆ శిరస్సుని పైకి ఎత్తి పట్టుకుని, యుద్ధం ముగిసినది సైనికులారా, మీ మహారాజు నా చేతిలో పరాభవం పొంది నరకానికి పయనమయ్యాడు. ఒక మహారాజు లేని రాజ్యానికి యుద్ధం నిరుపయోగమని మీకు నేను తెలియజేయక్కర్లేదు. తక్షణమే ఈ యుద్ధాన్ని విరమిస్తున్నాను అని గట్టిగా ఉరిమినట్లు అందరికీ తెలియజేశాను. వజ్రకేయుడి శిరస్సుని ఒక చేతితో మరొక చేతిలో నా ఖడ్గాన్ని పట్టుకుని ఆ రథంపై నిలుచుని ఉన్న భైరవవర్మను చూడగానే ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టింది దేవి. ఏ ఒక్కరూ నాకు ఎదురు చెప్పే సాహసానికి పూనుకోలేదు సరికదా. నాతో తలపడాలన్న ధైర్యం కూడా చేయలేదు దేవి. అందరూ మౌనంగా ఉండిపోయారు.
వారికి కూడా తెలుసు మహారాజు లేని రాజ్యం అంటే సూర్యుడు రాని విశ్వం లాంటిదని. ఇక ఆ దిగ్భ్రాంతి స్థితిలోంచి ఒక్కొక్కరు బయటపడి మహారాజు భైరవవర్మకు జయము జయము అని చేతులెత్తి జయ జయ ధ్వానాలు చేయడం మొదలుపెట్టారు. యుద్ధం అలా ముగిసినది. నా ఎడబాటుకు కారణమైన ఆ వజ్రకేయుడి శిరస్సు చేతిలో ఉంది. అయినప్పటికీ నాకు సంతోషంగా లేదు దేవి. ఇంకా చంద్రగుప్తుడి శిరస్సు మాత్రం ఛేదించడానికి వీలు లేకుండా ఉంది. ఆ జయ జయధ్వానాలు విన్న చంద్రగుప్తుడు కూడా ఇంద్రసేనుడితో యుద్ధాన్ని విరమించి ఆగా మేఘాల మీద రథం దగ్గరకు వచ్చాడు. తను ఏం చేయబోతాడో అని మౌనంగా వీక్షిస్తున్నాను. ఇంతలో చంద్రగుప్తుడు రథం ముందుకు వచ్చి, మహారాజా జయము జయము. మాకు తెలుసు మహారాజా, మీరు మాత్రమే ఆ వజ్రకేయుణ్ణి సంహరించగలరని అని ఆనందంతో ఉప్పొంగిపోయినట్లు నటిస్తున్నాడు. నేను చంద్రగుప్తుని వైపు సూటిగా చూస్తూ మౌనంగానే వింటూనే ఉన్నాను. ఎంతో సంతోషించాల్సిన సమయంలో అలా మౌనంగా ఉండిపోయారేంటి మహారాజా? మీ ప్రాణానికి ప్రాణమైన మీ మహారాణిని ఏ నీచుడైతే మీకు దూరం చేశాడో ఇప్పుడు వాడి తల మీ చేతిలో ఉంది మహారాజా. అయినప్పటికీ మీకు సంతోషం కలగడం లేదా అన్నాడు ఆ నీచుడు. ఇంకొకరి తల నా చేతిలోకి ఇంకా రాలేదు కదా చంద్రగుప్త. ఆ మాటకు చంద్రగుప్తుడి మాట మూగబోయింది. కళ్ళలో భయం చేరుకుంది. తడబడుతున్న గొంతుతో, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మహారాజా అని అడిగాడు. నా దేవిని నన్ను దూరం చేసిన వాడి గురించే. ఆ క్షణంలో చంద్రగుప్తుడి ఒళ్ళంతా ముచ్చెమటలు పోసేశాయి. కళ్ళు భయపడుతున్నాయి తప్ప పెదాలు పెగలడం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు చంద్రగుప్త. ఇప్పటికైనా నువ్వు చేసుకున్న ఆ తప్పుని సరిచేసుకుని నీ తప్పుని ఒప్పుకో. లేకపోతే ఈ చేతిలో నీ శిరస్సు ఉండడం తథ్యం అని ఖచ్చితంగా చెప్పేశాను దేవి. నాకు నిజం తెలిసిపోయిందని, ఇక నన్ను మోసం చేయడం అంత సులువు కాదని అర్థమైపోయింది చంద్రగుప్తునికి. వెంటనే గుర్రం మీద నుంచి కిందకు ఉరికి మోకాళ్లపై చతికిలపడి, నన్ను క్షమించండి మహారాజా, చాలా పెద్ద పొరపాటే చేసేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇంతటి దుస్సాహసానికి ఒడికట్టను అని వాడి నటన మళ్ళీ మొదలుపెట్టాడు. నీ నక్కజిత్తుల కన్నీళ్లు సరిపెట్టు రాజద్రోహి, నా రాణి ఎక్కడున్నారు అని కళ్ళెర్ర చేశాను. చెబుతాను భైరవా, నన్ను ఏమీ చేయకండి అని వణికిపోతున్నాడు. చెప్పడం కాదు, ఈ క్షణమే నన్ను మహారాణి ముందుకు తీసుకువెళ్ళాలి. తప్పనిసరిగా తీసుకువెళ్తాను మహారాజా, ఇప్పుడే, ఈ క్షణమే. కానీ నన్ను మాత్రం శిక్షించనని మాట ఇవ్వండి. శిక్షించనని మాట ఇవ్వాలా? నేను ఒక రాజ్యానికి మహారాజుని అనుకుంటున్నావా? లేక నీకులా ధర్మాలకు తేడా తెలియని దుర్మార్గుడిని అనుకుంటున్నావా? నువ్వు తక్షణమే నన్ను మహారాణి దగ్గరకు తీసుకువెళ్ళాలి. నీ మరణాన్ని ఆపడం మాత్రం ఎవరి వల్ల కాదు రాజద్రోహి. నేను మహారాణి ఇందువదనను మీ కళ్ళ ముందు చేర్చిన తక్షణమే మీరు నా శిరశ్ఛేదనం చేస్తారని నాకు తెలుసు మహారాజా. అందుకే మాట అడుగుతున్నాను. ఇంద్రసేన, వాణ్ణి బంధించు అని ఆజ్ఞ వేసేసరికి వెనక ఉన్న ఇంద్రసేనుడు చంద్రగుప్తుణ్ణి అదుపులోకి తీసుకున్నాడు. ఈ రాజద్రోహిని మన అంతఃపురానికి తోడ్కొని రమ్ము అని ఒక్కసారే గర్జించేసరికి, చిత్తం మహారాజా, మీ ఆజ్ఞను ఈ ఇంద్రసేనుడు శిరస వహిస్తాడు అని ఇంద్రసేనుడు సైన్యంతో చంద్రగుప్తుణ్ణి బంధించి తీసుకువెళుతున్నాడు. నన్ను వదలండి, నన్ను క్షమించండి అని చంద్రగుప్తుడు వాపోతున్నాడు. మేఘనాథ అని పిలవగానే మేఘనాథుడు పరుగు పరుగున వచ్చి నా ముందు నిలుచున్నాడు. భటులారా, ఆ మేఘనాథుని మెడకు ఈ రథపు పగ్గాలను తగిలించండి. ఆ వజ్రకేయుని అశ్వాలను కూడా జాగ్రత్తగా మన అశ్వాలకు తోడుగా అశ్వశాలకు తోడ్కొని రండి అని ఆ రథం పైనే మా అంతఃపురానికి పయనమయ్యాను. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.